సో చాలామంది తెలుసుకోవాల్సిన విషయం సాఫ్ట్వేర్ పరంగా ఇప్పుడు ఫ్రెషర్స్ ట్రై చేస్తున్నారు. సో ట్రై చేస్తారు విసుకొచ్చేసి ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు. సో వచ్చినోళ్ళు వచ్చినట్టు కాకుండా మళ్ళీ ఏం చెప్తున్నారు, వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, వీళ్ళ ఉద్యోగాలు పోయినాయి అని చెప్తున్నారు. ఎక్కడా కూడా ఉద్యోగాలు పోయినా కూడా ఎక్కడో ఒక చోట పోతుంది తప్ప అందరివి పోవట్లేదు. ఫ్రెషర్స్కి పర్టికులర్గా పోవట్లేదు. మొన్న ఏదో పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ చూసేసి వాటిని చూసి భయపడతా ఉన్నారు. సో ఎక్కువ శాతం ఫ్రెషర్స్కి వచ్చేసరికి వీళ్ళు 4 months ట్రైనింగ్ కోసం దూరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కలకత్తానో, ముంబైనో, బెంగళూరో వేస్తున్నారు. అయితే ఈ 4 months ట్రైనింగ్ అయిన తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూ ఏదో ఒకటి మీరు కనుక కారణం చెప్పుకోగలిగితే హైదరాబాద్ ఏరియాకి మీకు కావాల్సిన ఏరియాకి, హైదరాబాద్ అనే నేను చెప్పను, ఏదైనా మీకు కావాల్సిన ఏరియాకి అయితే ట్రాన్స్ఫర్లు అయితే ఇస్తూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉన్నది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే గట్టిగా ట్రై చేయండి. ఒక అమ్మాయిలకి ఇస్తారు, అబ్బాయిలకి ఏమి ఇవ్వరని మాత్రం అనుకోవద్దు. అబ్బాయిలకు కూడా ఇస్తానే ఉన్నారు. ఏ ఒక్క ఆఫ్ క్యాంపస్ ట్రై పడినా కూడా మీరు వదలొద్దు. ఎందుకంటే ఇంకా ముందు భూమి బాగా రాబోతుంది, ప్రాజెక్ట్ కూడా హెవీగా రాబోతున్నాయి. ఏఐని రీప్లేస్ చేసే అన్నీ ఉండవు. ఓకేనా? సో వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏం జరుగుద్దని పక్కన వేసేయండి. డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకునే తర్వాత చూసుకోవచ్చు. ముందు జాబ్ చూడటానికి ట్రై చేయండి, హార్డ్ వర్క్ చేయండి. కోర్సు నేర్పేది వేరు ఇన్స్టిట్యూట్లో, మీరు రియల్ టైం వర్క్ నేర్చుకునేది వేరు. మీరు ప్రాజెక్ట్ చేస్తేనే మీకు డౌట్లు వస్తాయి. ఒక ప్రాజెక్ట్ చూస్ చేయండి, 2-3 ప్రాజెక్టులు చూడకుండా చేయండి. డౌట్ వస్తే అప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది ఎక్కినట్టు మీకు వర్క్ చేయడం తెలిసిపోతుంది అనమాట. రియల్ టైం వర్క్ ఎలా జరుగుతుందో కూడా మీరు తెలుసుకోవడం మంచిది. ఎవరన్నా సీనియర్స్ కానీ ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ పరిచయాలు పెంచుకోండి. ఇంకా లింక్డ్ఇన్ వాటిల్లో కమ్యూనిటీని, నెట్వర్క్ని పెంచుకోండి మీరు. అదే మీకు దారి చూపిస్తుంది. అంతేగాని అప్పటికప్పుడు రెజ్యూమ్ పెట్టేసి నేను నెట్వర్క్ పెంచుకుంటా అంటే కుదరదు. ఎవడన్నా షేర్ చేసినా కూడా బర్న్ వెళ్ళిపోవడానికి అప్లై చేసుకోవడానికి ఉంటుంది ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి. ఓకేనా? ఇదండి. థ్యాంక్ యూ.